కృష్ణబాబా గారు, మేము మీ పేరు దేశంలో 4 విధాలుగా మేము విన్నాము. గొప్ప శాస్త్రజ్ఞులు మీరు, మంచి ఫ్యూచర్ కాలజ్ఞానం చెప్పేవాళ్ళంటే మీరు. దేశ నలుమూలలో మీ పేరు వినపడతా ఉంది. మీకోసం నేను స్వయ ప్రయాసంతో మీ అపాయింట్మెంట్ కోసం వచ్చినాను. వెరీ గుడ్. ఆ భగవంతుని దయ వల్ల నాకు మీకు అపాయింట్మెంట్ చిక్కింది. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్లో 6 గంటలకు ఎన్నికలు ముగిసింది. ఎన్నికలు ముగిసి 5 నిమిషాలు అయ్యింది. ఓకే, మీరు తప్పకుండా నిజమే చెప్తారని మాకు కూడా నమ్మకం ఉంది. మా పలమనేరులో అమర్నాథ్ రెడ్డి గారి పరిస్థితి ఏమి, స్టేట్లో పరిస్థితి ఏమి అని మీరు మాకు కొంచెం వివరించిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. దీన్ని కామెడీగా తీసుకోవద్దండి. గత 50 సంవత్సరాలుగానే నాకు కొంచెం నేను మంచి ప్లేస్లో మీకు తెలియలేని విషయాలు చాలా ఉంటుంది. నేను చెప్పిందే జరిగింది, నేను ఏం చేస్తానో అదే జరిగింది. మంచి క్వశ్చన్ అడిగినారు. ఈరోజు మీ క్వశ్చన్కి అమర్నాథ్ రెడ్డి గారి విషయం ఎత్తుకుంటే, మీరు కావాల్సింటే నన్ను తప్పుకోనుకోకపోతే మీరు పెన్ను పేపర్ ఎత్తుకొని రాసుకోండి. అమరన్న గారికి ఈరోజు 30,000 పైనే మెజారిటీ వస్తుందండి. 30,000 పైనే రాసుకోండి. మళ్ళీ మీ బూత్లో మంచి మెజారిటీ వస్తుంది మీకే. తర్వాత స్టేట్ విషయానికి వచ్చినారు. మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఈరోజు స్టేట్ విషయానికి వస్తే మీరు 165 పైన రాసుకోండి. మీ పార్టీది కూటమి 160 నుంచి పైనే. మా కూటమికి, మీ కూటమికి పైనే. టోటల్ కూడా రావచ్చు, 1 or 2 వాళ్ళు పోవచ్చు. 160 పైన రాసుకోండి. ఇది నా వాక్యం. దీంట్లో ఏదైనా తప్పైనా మీరు ఏమి అడిగినా నేను సమాధానం చెప్తాను. గారు, మీరు చెప్పిన దానికి మా పలమనేరు ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. ఇలాగే మీ ఇంటర్వ్యూ అన్ని ఛానల్స్, TV9, ABN, ఆంధ్రజ్యోతి, TV5 అన్ని ఛానల్గా ఇక్కడ ఉండి చూస్తున్నారు మిమ్మల్ని. మీ మాట శాసనమని మేము నమ్ముతున్నాము. ఇంతవరకు మా అందరూ సంతోషపడుతున్నాం స్వామి. దీనిలో ఏమైనా చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే పరిష్కారం మీరు చెప్పలేదు స్వామి గారు. ఏం రూపేష్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ మంచిదిగానే ఉండేది. నా శాస్త్రానికి ఎదురు లేదు, నా వాక్యానికి తిరిగిలేదు. రాసుకోండి. అమర్నాథ్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగినారు కాబట్టి మంచి క్వశ్చన్ అడిగినారు. ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు 30,000 పైన మెజారిటీ వస్తే ఒప్పుకోండి, లేదంటే మీరు చెప్పిన దాన్ని నేను తల ఉంచుతాను. రెండో క్వశ్చన్ స్టేట్ విషయానికి అడిగినారు. ఎవడు ఏమి చెప్పినా ఈ కృష్ణమూర్తి బాబా గారు చెప్పిందే జరుగుతుంది. 165 సీట్లు వస్తే ఒప్పుకో, లేదంటే నేను ఈ శాస్త్రానికి రాజీనామా చేసి ఈ స్టేట్ వదిలేకపోతాను. ఎస్, నేను ఎక్కడ పోతానో తెలీదు. నా శాస్త్రంలో నిజాయితీ ఉండాలి. ఇది మీరు ఎవ్వరు ఏమి చెప్పినా జూలై 4 12 గంటల 5 నిమిషాలకి నాకు క్వశ్చన్ చేయండి. ఓకేనా? ఓకే, అయిపోయి ఇది మంచిగా ఉండదు కదా.